దేవుడు ఆశీర్దిస్తాడని, లేదంటే దేవుడు స్వస్థపరుస్తాడని, లేదంటే దేవుడు తన చిత్తాన్ని నా జీవితంలో జరిగించుకుంటాడు, లేదంటే దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాడు అని దేవుని కొరకు మనం ఎదురు చూస్తాం, లేదంటే కనిపెడతాం. ఏం చేస్తామండి? కనిపెడతాం. బైబిల్ కూడా కనిపెట్టమని చెప్తుందండి. బైబిల్ ఏం చెప్తుంది? కనిపెట్టండి. బైబిల్లో ఖచ్చితంగా అవి మెన్షన్ చేయబడ్డాయి పరిశుద్ధాత్మ ద్వారా. మీరు కనిపెట్టండి. మీరు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆయన చేసేంత వరకు కనిపెట్టండి, ఆయన కార్యం చేసేంత వరకు కనిపెట్టండి. పిల్లరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము దేవుని కొరకు కనిపెట్టుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో బైబిల్ చెప్తుంది, మనుషులు కదా. చూడండి, ఐజా చాప్టర్ 49 వర్స్ 23. ఐజా చాప్టర్ 49 వర్స్ 23 సెకండ్ లైన్ నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం 2వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునేవారు. ఎవరి కొరకు కనిపెట్టుకునేవారు? అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునే వారు అవమానమునందరిని నీవు తెలుసుకుందు. ఇక్కడ దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వాళ్ళైతే అవమానం అందరినీ బైబిలే చెప్తుంది. మీరు బిలీవ్ చేస్తే, ఇఫ్ యు బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, మీరు వాక్యం నమ్మితే, మీరు ఆయన కొరకు కనిపెట్టుకుంటే మీరు అవమానం అందరంట. హల్లెలూయా. నిజంగా మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుడే చేస్తాడు కార్యం అని ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళు అవమానము నందరట. వాళ్ళు ఏనందరూ? అవమానం అందరూ. మనము చూడండి, మనకి ఎప్పుడు 2 ఆపర్చునిటీ కనపడతాయి మన లైఫ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి. ఎక్కడికి వెళ్ళాం? షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడ నచ్చినవన్నీ పెడతాం. మొత్తం అక్కడికి మనకి ఏమేమి అవసరం అవన్నీ కూడా, వస్తువులన్నీ కూడా అక్కడ అన్ని కూడా చక్కగా పెడతారు. అయితే రకరకాల కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ ఏమవుతాయంటే అవన్నీ కూడా మనకు చూపిస్తారు. ఇది మంచిదండి, ఇది వారంటీ ఉంది, 6 months, లేదంటే ఇది 1 year, ఇది 2 year అండి అని చెప్తారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి మనీని బట్టి మనం దాన్ని ఏం చేస్తాం? కొనడానికి ఇష్టపడతాం. అయితే మనకు నచ్చినట్టు మన బ్రతకడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకుని భూమి మీద. అయితే మనకు నచ్చిన జీవితం ఒక రకంగా ఎవరు లోపల చేసేది? మనకి నచ్చినట్టుగా జీవించడానికి మనకేముంది? అవకాశం ఉంది ఈ భూమి మీద. నచ్చినట్టుగా జీవించడం అంటే ఏంటి? నీకు ఏది ఇష్టమో, నీకు ఎలా జీవించాలనుకుంటున్నావో, నీకు ఏది కావాలనుకుంటున్నావో నీ ఇష్టానుసారంగా నువ్వు బతకొచ్చు. కానీ అది నేను తొదకు ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుడు ఉండే చోటుకైతే తీసుకెళ్తావు. ఎక్కడ తీసుకెళ్తావు? దేవుడు ఉండే. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో అనేక మందికి ఇంకా యేసయ్య గురించి తెలియదు, యేసయ్యను అంగీకరించలేదు. కానీ వాళ్ళ లైఫ్లో ఎలాగున్నాయి? ఎలా ఉన్నాయండి? మంచి లగ్జరీ కార్స్ అండి, డూప్లెక్స్ హౌస్, తర్వాత ఏసీ, ఇవన్నీ క్యాష్, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు గమ్యం వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఉంటారు. ఇప్పుడు బైబిల్లో నోవాహు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఎవరి కొరకండి? నోవాహు కనిపెట్టాడా లేదా? అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టాడు. ఈ రోజున మనకి దేవుడు పరిశుద్ధత అద్భుతమైన మాటలు ఇవ్వబోతున్నారు. నోవాహు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, యోసేపు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. అవునండి కదా? ఇంకెవరు కనిపెట్టుకున్నారు? దావీదు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారుగా మనం బైబిల్ అనేక మంది భక్తులు కనబడతారు. మనకు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నావేమో, దేవుడే చేయాలి, దేవుడే సహాయం చేయాలి, దేవుడే హెచ్చించాలి, దేవుడే స్వస్థపరచాలి, దేవుడే విడిపించాలి, దేవుడే నా పరిస్థితి మార్చాలి, నువ్వు ఎదురు చూస్తున్నావేమో, కనిపెడుతున్నావేమో, ఖచ్చితంగా నువ్వు కనిపెడితే దేవుడు ఏం చేయబోతున్నాడో బైబిల్లో ఉంది, మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు కనిపెడితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానం అందరు. ఫస్ట్ వన్ రాసుకోండి, ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వాళ్ళు అవమానం అందరూ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వాళ్ళు అవమానులందరూ. నీకు నిజముగా ఈ వాక్యాన్ని లేఖనబడి నువ్వు నమ్మినట్లయితే, ఈ యొక్క స్క్రిప్చర్ ని నువ్వు బిలీవ్ చేసినట్లయితే గనక, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కనుక ఆయన కొరకు కనిపెడితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అవమానందరూ అన్నమాట. ఏనందో? అవమానందో. సెకండ్ వన్ 37, Psalm 37 verse 34. 37వ కీర్తన 34వ వచనం. 37వ కీర్తన 34వ వచనం. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 37వ కీర్తన 34వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారా? యెహోవా కొరకు ఓకే, చదువునా చెల్లి. ఎవరి మార్గాన్ని అనుసరించాలి? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఎవరు మార్గాన్ని అనుసరించాలి? ఎవరు ఆయన? అనుసరిందామా వద్దండి? ఓకే, చదువునా చెల్లి. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను
హెచ్చించును. ఇది బైబిల్లో ఎవరి జీవితంలో జరిగిందా? మీకు జాగ్రత్తగా ఇవ్వరండి. నువ్వు ఆయన కొరకు కనిపెడితే ఫస్ట్ వన్ అవమానం అందువు, సెకండ్ వన్ నువ్వు ఆయన కొరకు కనిపెడుతుంది కనుక నువ్వేం చేయాలంటే ఆయన నిన్ను నడిపించే మార్గాల్లో నువ్వు నడవాల్సిందే. నువ్వు ఎప్పుడైతే ఆయన నడిపించే మార్గంలో నడుస్తావో థర్డ్ వన్ నేను ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమిని స్వతంత్రించుకునే విధంగా నేను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తే ఎలా ఉంటుందండి? అసలు దేవుడి కనుక నిలబెడితే ఎలాగుంటది? దేవుడి కనుక అద్భుతం చేస్తే ఎలాగుంటది? దేవుడి కనుక కార్యం చేస్తే ఎలాగుంటది? పిల్లరా, మన దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అనుకుంటాం, కానీ ఆలస్యం కాదు. ఆలస్యం అనుకుంటాం కానీ దేవుడు ఆలస్యంగా దాన్ని పరిధిలో తీసుకోడు. కానీ దేని కాలం అనేది చక్కగా చేసి ఆయన ఉన్నవాడు అనువాడని మహిమ పొందుతాడు. హల్లెలూయా. మోషేతో అన్నాడు, నువ్వు వెళ్ళిపోయి ఫరోకు చెప్పు అన్నాడు. వెళ్ళిపోయి మాట్లాడుతుంటే ఫరో ఒప్పుకుంటా. ఫరో ఏం చేయట్లేదు, ఒప్పుకుంటా. యెహోవా ఎవడు అని చెప్తున్నాడు. ఇలా పలు రకాలుగా మోషే చాలా బాధించి నన్ను ఎందుకు పంపించావు, వాళ్ళకి ఇంకా శోధన పెరిగిపోయింది, శ్రమ పెరిగిపోయింది అని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు, నువ్వేం భయపడొద్దు, ఖచ్చితంగా నేను వాళ్ళని నా ప్రజలను విడిపిస్తాను, కానీ అతని హృదయాన్ని కూడా కఠినపరిచేది నేనే అని చెప్పి దేవుడు తన మహిమార్థమై తను చేసే కార్యాలు భూలోకమంతలో చెప్పుకోవాలని ఫరో హృదయాన్ని కఠినపరిచి ఆయన కొరకు కనిపెట్టేవారు, ఆయన మీద ఆధారపడేవారు. ఖచ్చితంగా విడుదల ఉంది, స్వస్థత ఉంది, అద్భుతాలు ఉన్నాయి, హెచ్చిస్తాడని బిలీవ్ చేసే విధంగా దేవుడు కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఎలాంటి కార్యాలు చేశాడంటే ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా మోషే మీద సలుగుతున్నారు. మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చావా, మమ్మల్ని అక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు ఏమనుకుంటున్నావా, మాకు అక్కడ ఏంటి పరిస్థితి అన్నప్పుడు మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీవెలా నాకు మొరపెడుతున్నావు, నీ చెయ్యి చాపు. ఏం చాపాలి? నీ చేతిలో ఉన్న కర్ర చాపితే ఏం జరుగుద్ది? ఇలాంటి కార్యాలు చేయగలడా దేవుడు? ఖచ్చితంగా నువ్వు ఆయన కొరకు కనిపెడితే ఈ భూమిని స్వతంత్రించుకునే విధంగా నేను ఎలా హెచ్చిస్తాడంటే బైబుల్ ఆయన చేసి చూపించాడు. ఒకసారి 106వ కీర్తనలో మనం చూద్దాం ఏం చేశాడు. 106వ కీర్తన చూద్దాం ఒకసారి రండి. 106వ కీర్తన ఒకసారి మనం చూద్దాం ఏమంటున్నాడో మనం చూద్దాం. ఓకే, ఏం నేను చదివినాను? 106 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను చాలా. ఒక్క నిమిషం. ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా క్రైస్తవులు అండి ఆయన అద్భుతాలు ఎన్ని అద్భుతాలు చూసినా కానీ గ్రహించలేకుండానే ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. దేవుడు చేస్తేనే మంచోడు, అడిగిందల్లా చేసేసి అడిగిందల్లా ఇచ్చేస్తే దేవుడు గొప్పడు, లేదంటే దేవుడు గొప్పడు కాదు. దట్ ఈస్ నాట్ గుడ్. అది మంచి బిహేవియర్ కాదండి. ఏంటంటే అది మంచి స్వభావం కానే కాదు. అది దేవుణ్ణి వెంబడించే విధానం కానే కాదు. హల్లెలూయా. ఆ విధంగా బైబిల్ మనకు చెప్పడం. నెక్స్ట్ వన్ చదువును ఒకసారి. ఎస్, అది చూడండి. నీ కృపా బాహుల్యం ఏం చేశారంటే వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోలేదట. అయ్యి గడిచిన కాలంలో అన్ని కార్యాలు చేశాడు కదా. అప్పుడే కదండి ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చే ముందు అక్కడ ఎన్ని కార్యాలు చేశాడు? 10 తెగుళ్ళు. అవునండి కదా. అసలు ఫరోని గడగడ వాడించాడు దేవుడు. ఇన్ని కార్యాలు కళతో చూసిండు కూడా ఏం చేశారంటే చదువులో తిరుగుబాటు చేశారు. ఇప్పటికి కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. తిరుగుబాటు చేయకూడదు. నెక్స్ట్ వన్. అయినను తన మహా ప్రసిద్ధి చేయుటకై ఆయన తన ఏ నామాన్ని బట్టి చదువునాను చెల్లి రక్షించాను. గద్దింపగా. హల్లెలూయా. జస్ట్ గద్దిస్తే ఏమైపోయిందంటే ఎర్ర సముద్రం రెడ్ సీ ఏమైంది? ఆయన గద్దిస్తే ఆరిపోయిందంటండి. నిజముగా మనం ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన జస్ట్ గద్దిస్తే చాలు పరిస్థితులను తారుమారు చేసేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? పరిస్థితులని తారుమారు చేసి తీరుతాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా చేయగలడు. నేను ప్రభు నాకు ఒక వాగ్దానం ఉంది, నేను యుఎస్ తీసుకెళ్తాను అన్నారు. నేను బిలీవ్ చేశాను. నాకు చెప్పిన ప్రతిదీ ఫుల్ఫిల్ చేశారు. దేవుడు ఏదైనా తప్పించాడంటే అది నాకు మేలని దేవుడు నాతో మాట్లాడాడు. దాన్ని బట్టి నేను దేవుడు సంతోషిస్తాను. నేను ఇంకా దేవుని వెంబడిస్తాను. చావైన బ్రతికని క్రీస్తే. హల్లెలూయా. అయితే నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. నాకు ఎవరు అమెరికాలో కూడా లేరు. అమెరికాలో ఇప్పటికీ నేను కనిపెడుతున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడు తెలుస్తాడు. నాకు అమెరికాలో నాకు తెలిసిన రిలేషన్ కానివ్వండి, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు. కానీ నా మొబైల్ నెంబర్కి అమెరికా నుంచి కాల్ వచ్చింది. లాస్ట్ టైం కొంతమంది చూపించాను మీకు. నేను ఎక్కడి నుంచి వచ్చిందండి? యుఎస్ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతాల నుంచి కాల్ వచ్చింది. అయితే ఎందుకు చేశారు, ఎవరు చేశారు? సరే
దేవుని దగ్గర కనిపెట్టాం, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాం. దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. యుఎస్ అంబసీతో కూడా ఆయన మాట్లాడడానికి శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. దేవుడు కొర్రకి కనిపెడితే, దేవుని మీద ఆనుకుంటే ఈ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడంటే గద్దించినప్పుడు అది ఎలా ఆరిపోయిందో మైదానం మీద నడిచినట్టు వాడిని అగాధ జలంలో నడిపించేశాడు. ఏం చేశాడు? మైదానం మీద నడిచినట్టు. ఏమండి, ఒక ఎర్ర సముద్రం ఉంది. ఈ ఎర్ర సముద్రము చాలా సంవత్సరాల నుంచి ఉంది. అయితే లోపల మట్టి, ఆ బంక మట్టి అవ్వచ్చు, లేదంటే రకరకాల పరికరాలతో అవి మునిగిపోయి చాలా మట్టితో ఉంటది కదండి. మనం అడిగేస్తే ఏమవుద్ది? అవునండి, కనీసం బేస్ చేయలేం దాని మీద. మన అడుగు కూడా బేస్ చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఈయన గద్దించినప్పుడు ఆడిపోగానే మైదానం మీద నడిచినట్టు వాళ్ళు నడవగలిగారంటే నిజంగా ఆయన కొరకు కనిపెడితే, ఆయన మీద ఆధారపడితే మనకి త్రోవలు ఆయన సరళం చేస్తాడు. ఏం చేస్తాడు? త్రోవలు. నీకు ఏ ప్రామిస్ అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఆ వాగ్దానానికి నువ్వు రీచ్ అవ్వడానికి దేవుడే ఒక దారిని వేసి ఆ దారిని నేను నడిపించేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక దారిని వేసి ఆ దారిని ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశాడంటే నడిపించాడు. నడిపించిన వాడు నిన్ను కూడా నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడు, నెక్స్ట్ ఉన్నానా, ఈ వచనం కూడా ఒకసారి చదువునాము. ఓకే, 11 నుంచి చదువునాను, ఒకసారి 10 నుంచి చదువునాను. 10 నుంచి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఓకే, చదువునాను. రక్షించను, విమోచించను, ముంచివేశాను. నెక్స్ట్ వన్, నమ్మిరి, చేసిరి, ఆయనను. జాగ్రత్తగా గట్టిగా చదువునాను చెల్లి. వారు వెంటనే ఏం చేశారట? నెక్స్ట్ వన్ చదువునాను, ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక. అదండి, ఇప్పుడు మనం ఆయన కొరకు కనిపెడితే దేవుడు మనం విడిచిపెడతాడా? ఆయన కొరకే కనిపెడితే దేవుడు మనకి ఖచ్చితంగా బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకే కనిపెడితే మనం ఖచ్చితంగా ఒక గ్రోత్ లో తీసుకురాబోతు, మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. మన స్థితిని, మన పరిస్థితిని, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని కూడా గాడ్ కెన్ చేంజ్. హల్లెలూయా. దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆయన కొరకు కనిపెడితే, ఆయన కొరకు మనం కనిపెడితే, మనుషుల మీద ఆధారపడితే, లోకం వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడి కార్యం మనం చూడలేం. కానీ ఆయన కొరకు కనిపెడితే మనం ఏమవుతామంటే ఖచ్చితంగా మన జీవితం మార్చబడబోతుంది. ఆయన కొరకు కనిపెట్టేవారు ఆయన మార్గాల్లో నడిచినప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట? భూమిని నువ్వు స్వతంత్రించుకుంటావు నువ్వు ఆయన కొరకు కనిపెడితే. బైబిల్ చెప్తుంది ఆయన కొరకు వారు కనిపెట్టలేకపోయారు. అనేక కార్యాలు చూసినప్పటికీ కూడా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? అవి ప్రార్థనాపూర్వకంగా లేక దేవుడి మీద తిరుగుబాటు చేసేటువంటి విశ్వాసులు స్టిల్ ఈ జనరేషన్ లో కూడా ఇప్పుడు చాలా మంది కనబడుతున్నారు మనకి. అనేక కార్యాలు జరిగినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చేయబోతున్నాడని కనిపెట్టుకున్నటువంటి ఆ స్థితి, ఆ యొక్క ఫెయిత్ వాళ్ళ కనబెట్టలేదు, ఆ విశ్వాసం. హల్లెలూయా. ఎవరైతే ఆయన చేయగలడు అని విశ్వాసంతో ఉంటారో ఆయన కొరకు కనిపెడితే, మనం ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, ఫస్ట్ యొక్క స్క్రిప్చర్ మనం చదువుకున్నాం. ఆయన కొరకు కనిపెట్టేవారు అవమానమును అందరూ ఏమందరూ? అవమానం అందరూ. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనల్ని దేవుడు హెచ్చిస్తానని బైబిల్ చెప్తుంది. నీకు వాక్యాన్ని ఆధారం చేసుకోమని చెప్తున్నా. నువ్వు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, నువ్వు ఆయన యందు నువ్వు నమ్మికొస్తున్నప్పుడు, నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాక్యం సత్యము కనుక, దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు కనుక ఖచ్చితంగా నువ్వు ఆయన కొరకే కనిపెట్టినప్పుడు దేవుడు దాన్ని జీవితం నెరవేరుస్తాడా? నెరవేర్చడా? అలా జీవితంలో బైబిల్ ఎవరి జీవితంలో జరిగినాయా? ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ఆలోచన కనిపెట్టలేకపోయాడు. మనం అలా ఉండకూడదు. మన జీవితంలో అనేక కార్యాలు చేశాడు లేదా? చెప్పండి, అందరి జీవితంలో చేశాడు కదా. మనం సరుక్కోవాలా? కోప్పడాలా? తిరగబడాలా? దేవుడు లేడు ఏంటి పట్టించుకునే దేవుడు అని అంటే నిజంగా క్రైస్తుడండి. దేవుడి కొరకు ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుని వెంబడించేవాడే క్రైస్తవుడు. దేవునితో నడిచేవాడే క్రైస్తవుడు. దేవుని కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. కుష్ఠరోగులు వచ్చి, అయ్యా నేను చెప్తాను స్వస్థపరుస్తాను. ఓకే, యూ కెన్ గో, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు స్వస్థ పొందుతారు అంటే వాళ్ళు మూవ్ అవుతున్నారు. త్రోవలో 10 మంది హీల్ అయిపోయారు. 10 మంది హీల్ అయిపోతే 9 మంది అమ్మయ్య చాలురా బాబు, మన వాళ్ళు ఎక్కడున్నారు పొరుగు మీద వెళ్ళిపోయి ఒకడు మాత్రం అనుకుంటున్నాడు, అరే నాకు నిజంగా స్వస్థ వచ్చింది కదా, నేను ఒకసారి ఆయన కనబడాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కానీ మళ్ళీ ఆయన కొరకు కనిపెడుతూ వెనక్కి వచ్చి ఆయన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చాడు కనుక అతని పేరు మళ్ళీ బైబిల్లో మెన్షన్ చేయబడింది. హల్లెలూయా. నిజంగా 9 మంది గురించి మళ్ళీ ఉందండి.
ఆ 9% ఎక్కడ? కానీ ఇతను మాత్రం వచ్చి దేవుణ్ణి మహింపరుస్తున్నాను. నేను స్వస్థత పొందానయ్యా, నేను హీల్ అయ్యాను, ఆ యొక్క లెపర్సీ, ఆ యొక్క కుష్ఠరోగం నుంచి నేను పొందాను, హీల్ అయ్యాను అని కృతజ్ఞతాభావంతో ఆయన దగ్గరికి వచ్చాడు. పిల్లరా, మనం ఆయన కొరకు కనిపెట్టేవారుగా ఉంటే దేవుడు అంటే నేను హెచ్చిస్తానని బైబిల్ చెప్తుంది. దానికి కారణం బైబిల్ అనేకమైనటువంటి యొక్క స్క్రిప్చర్ లేఖన భాగాలు ఉన్నాయి. జెనసిస్ చాప్టర్ 12 verse 3, ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. జెనసిస్ చాప్టర్ 12 verse 3 ఎవరిని చదవాలి చెల్లి? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఓకే అమ్మా, చదువు. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం. ఒక్క నిమిషం ఆగనా, చాలని చదువుతాను. నిన్ను ఆశీర్వదించవని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించవని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదించబడబోతున్నాయని అబ్రహాముతో దేవుడు ఒక అద్భుతమైన ప్రామిస్ చేశాడు. అయితే మొదటి నుంచి చదువుతున్నా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి జస్ట్ మూవ్ ఏం చేయాలంటే, నేను ఏదైతే చూపిస్తున్నా నా దేశాన్ని వెళ్ళిపోతే నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించబోతున్నాను, నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాను, నీవు ఆశీర్వకరంగా నుండువు, నేను ఆశీర్దించమని ఆశీర్దిస్తాను, నిన్ను దూషించమని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశం ఎందు ఆశీర్దించబడతాను అబ్రహాంతో చెప్పాడు. అయితే దేవుడు ఇది ఎవరు మాట్లాడారంటే ఒక ప్రవక్త కాదు, ఒక సువార్తికుడు కాదు, ఒక ఉపదేశకుడు కాదు, ఒక సంఘ కాపరి కాదు, సాక్షాత్తు దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాము ఎవరి కొరకు కనిపెట్టాలి? ఎవరి కొరకు ఎదురు చూడాలి? అందుకే ఈ రోజు మనము ప్రసంగం టైటిల్ చూస్తే దేవుని కొరకు ఎదురు చూచుట లేదంటే కనిపెట్టుట. ఈ అబ్రహాముతో మాట్లాడింది దేవుడు మాట్లాడాడు కనుక ఇప్పుడు దేవుడే అది ఫుల్ఫిల్ చేయాలి, దేవుడే దాన్ని నెరవేర్చాలి. అయితే ఇతను కూడా ఎవరి కొరకు ఎదురు చూడాలి, ఎవరి కొరకు కనిపెట్టాలంటే, అబ్రహాము ఇంత పెద్ద ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దాన్ని చేయగల సమర్థుడు, వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు కనుక ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసిన వాడి కొరకు కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? కనిపెట్టుకుని ఉండాలి. మనము ఏ వాగ్దానం అయితే పొందుకుంటామో మనకిచ్చిన వాగ్దానం ఎవరైతే ఆ ప్రామిస్ చేశారో ఆయన ఎవరు, ఆయన త్రిత్తమైనటువంటి ఆయన్ని మనం ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే మనం కనిపెడతామో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, నా కొరకు కనిపెట్టుకుంటున్నాడు, నా మీద ఆధారపడుతున్నాడు, నా వైపే చూస్తున్నాడని దేవుడు మనల్ని మనకిచ్చిన ప్రామిస్ వైపు ఆయన మూవ్ చేయడం అనేది మనం బైబిల్లో చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు? మూవ్ చేస్తున్నాడు. అది బైబిల్లో ముందు మనం వినబోతున్న ప్రసంగంలో మీకు అర్థమవుద్ది. చూడండి, హీబ్రూ చాప్టర్ 6 verse 13-15. ఒకసారి దేవుడు ఎలా మూవ్ చేశాడో మనం తర్వాత నేర్చుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి ఒకసారి చదువుతారు సిస్టర్ ఎవరైనా సరే. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే హల్లెలూయా చేసి నిశ్చయముగా అందరూ చదువుమా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నెక్స్ట్ చదువున్నాను. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. నెక్స్ట్ వన్ చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. ఒక నిమిషం ఆగనా. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయింది కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరిస్తానని చెప్పి ఆ మాట నమ్మి అతడు ఏం చేశాడంట? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, ఓర్పుతో ఉన్నప్పుడు, సహనంతో ఉన్నప్పుడు, ఎదురు చూసినప్పుడు మనం ఏం చెప్తాం? ఆ వాగ్దాన ఫలాన్ని మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఏమవుతామండి? ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటామా లేదా? ఎంతమంది మీరు కనిపెట్టుకుని దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్ ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారు? అయితే మరి విశ్వాసంతో ఉంటారా? దేవుని మీద ఆధారపడతారా? దేవుడు నడిపించే మార్గాలు నడుస్తారా లేదా? అందుకే తన తోడే ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింప చేస్తాను అని దేవుడు చెప్పాడు. నేను నిజంగా ఆశీర్వదిస్తాను, నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఉత్తుత ఆశీర్వాదం కాదు. ఐఎమ్ సారీ, పరిస్థితులు మారిపోయి, క్లైమేట్ మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, నా వల్ల అవ్వట్లేదని దేవుడు కాదు. ఆయన ఆది అంతము దేవుడు గనక ఆయన ఏదైనా చెబితే దాన్ని చేయగలడు కనుక అందుకే ఆయన మనకి ఆ మాట వాగ్దానం అనేది ఇస్తాడు. హల్లెలూయా. saying surely blessing I will bless you and multiplying I will multiply అంటే నేను విస్తరింప చేస్తాను. నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా మల్టిప్లై అంటే నేను విస్తరింప చేస్తాను అంటున్నాడు ఆయన. ఏం చేస్తాడంటే షూర్లీ అనేటువంటి మాట అంటే నిశ్చయముగా. ఏంటంటే నిశ్చయం అది జరుగుతుంది. అబ్రహాం
ఏం జరుగుద్ది? అది ఖచ్చితంగా జరగబోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఓర్పు అనేది మనకు అవసరం అండి. ఏం అవసరం? ఓర్పు. దేవుడు ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం ఆయన కొరకు కనిపెట్టాలి. నెక్స్ట్ వన్, ఆయన నడిపించే మార్గంలో నడవాలి. థర్డ్ వన్, ఓర్పుతో మనం ఉంటే దేవుడు ఆ వాగ్దాన ఫలాలను మనం కూడా పొందుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రామిస్ ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఎప్పటికప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే నెంబర్ వేసుకుంటాడు. మీకు అర్థమైంది చెప్తాను. ఏం చేస్తాడు? నేను పలానా వ్యక్తికి ప్రామిస్ చేశాను కదా అని ఆయన ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాను అంటే నేను ఆ ప్రామిస్ చేశాను ఆ బిడ్డకి అలా బైబుల్ ఎక్కడం జరిగిందా? మీకు ఖచ్చితంగా నేను కొన్ని లేఖన భాగాలు చూపించి నేను ముందుకు వెళ్తాను. మీకు ఖచ్చితంగా కొన్ని లేఖన భాగాలు చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం Genesis chapter 26 verse 24. Genesis chapter 26 verse 24. ఎవరైనా చదువుతారు? గట్టిగా చదవండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి యెహోవా జాగ్రత్తగా వినండి దయచేసి. దేవుని కొరకు కనిపెడితే, దేవుడు ఒక వాగ్దానం చేస్తుంటే దేవుని కొరకే కనిపెడితే అవమానం పొందాం. దేవుడు నడిపించే మార్గాలు నడిస్తే దేవుడు ఎలా హెచ్చిస్తాడో, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో, వాళ్ళ సంతాన జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు రాయించాడు. ఒకసారి గమనిద్దాం. చదవమ్మ చెల్లి. దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ మాట? చదువు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ మాట? చదివాక చెల్లి చదివిన తర్వాత ఎవరితో మాట్లాడు మనకు అర్థమవుతుంది. చదువున్నాను ఒకసారి. ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు నా మాట. ఎవరితోటి? అసలు ప్రమాణం చేసింది ఎవరికి? మళ్ళీ ఇస్సాకుతో దేవుడు ఏం చెప్తున్నాడు? చదువున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి. ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము. హల్లెలూయా. అసలు దేవుడు స్వభావం చూసారా? దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానాన్ని ఎప్పటికప్పుడు ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి మళ్ళీ ఎవరితో డిస్కషన్ చేస్తున్నాడు? నెక్స్ట్ మన ఇస్సాకుతో ఏమంటున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. నెక్స్ట్ చదువున్నాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని. హల్లెలూయా. దేవుడు ఎంత న్యాయాధిపతి కనపడుతుందండి లేదా మనకి? అవునే కదా? ఎవరో చెప్తున్నారా మాట? అసలు ప్రామిస్ చేసింది ఎవరికి? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మళ్ళీ ఎవరి జీవితంలో కన్ఫర్మ్ చేస్తున్నాడు? ఇస్సాకు జీవితంలో. ఇస్సాకు నేను మీ నాన్నకి చెప్పాను, మీకు వాగ్దానం చేశాను కదా, నీ తండ్రి నా అబ్రహాముని బట్టి నిత్యం నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అంతే. హల్లెలూయా. జనరేషన్ మారింది కానీ దేవుని వాగ్దానం మారలేదు. హల్లెలూయా. మనం ఆయన కొరకు కనిపెడితే పరిస్థితులు మారుతాయి కానీ దేవుడు అనుకున్న ప్లాన్ మారదు. హల్లెలూయా. నెక్స్ట్ వన్ కూడా చదువుతాం. జెనసిస్ చాప్టర్ 31 verse 3. నెక్స్ట్ అది కూడా చదువుతున్నాను ఒకసారి. ప్రతి లేఖన భాగం అందరూ గమనించాలి దయచేసి. బిడ్డ చదువుతుంది చూడండి, మీరు కూడా బైబిల్ తెరవండి చదువుకున్న వాళ్ళు. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పాలి. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట యాకోబుతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇస్సాకుతో అబ్రహాముతో మాట్లాడాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. మన తర్వాత ఆదికాండం 26వ అధ్యాయం ఇస్సాకుతో మాట్లాడాడు. మళ్ళీ అదే వాగ్దానం కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు. మళ్ళీ నెక్స్ట్ వన్ యాకోబుతో మాట్లాడుతున్నాడు. చదువున్నాను. తిరిగి వెళ్ళము హల్లెలూయా చెప్పగా యాకోబు చాలు నన్ను ఒక్క నిమిషం. ఇప్పుడు నేను నిశ్చయముగా నీకేమయ్యాను? తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నీ బంధువుల దగ్గర నువ్వేమవాలి? నువ్వు మూవ్ అయిపోయి ఇక్కడి నుంచి నువ్వేమైపోవాలి? వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక మాట చదువుతున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి నువ్వేమవ్వాలంటే నువ్వు మూవ్ అవ్వాలి. జెనసిస్ చాప్టర్ 31 verse 11 through 13. ఆదికాండం 37వ అధ్యాయం 11 నుంచి 13 దాకా చెల్లి చదువుతున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చదువునా. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చెప్పి తిని. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము దాటుచున్న పొట్టేలన్నయు చూచి తిని. హల్లెలూయా. ఎక్కడ స్తంభం మీద నూనె పోసావు? ఆ మాట ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? యాకోబు వివాహం కాకముందు యాసావుకు భయపడి తల్లిదండ్రులు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో,
లాభం దగ్గరికి వెళ్ళిపో, నా బంధువుల దగ్గరికి వెళ్ళిపో అని రెప్గా పంపించింది చూసారా? ఆ పంపించిన సమయంలో ఒక చోట రాయి తీసుకుని తలగడగా చేసి పడుకుంటే అక్కడ ఒక కళ చూస్తాడు. అవునండి, దేవదూత పైకి ఎక్కుతున్నా దిగుతున్నా. అక్కడ ఏం చేశాడంటే ఈయన ఒక రాయి తీసుకుని నూనె పోసి ఇది నిశ్చయముగా దేవుని మందిరం అనబడదని చెప్పి ఒక ప్రమాణం కింద చేసి, అదే నేను ఇక్కడ ఖచ్చితంగా మందిరం కట్టేస్తాను ప్రార్థన చేసుకున్నాడు. ఏమంటే నేను వెళ్ళే చోట భోజనం, నాకు వస్త్రాలు ఉన్నాయనుకో, నేను ఇక్కడికి వచ్చి మందిరం కడతాను అన్నాడు. అందుకే దేవుడు దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? యాకోబుకి. చదువున్నాను. ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, మొక్కుబడి ఏం చేశారు? మొక్కుబడి చేసి తప్పించుకుంటారు, మొక్కుబడి చేసి వదిలేస్తారు కొంతమంది. దేవుడు అయితే మాత్రం నువ్వేమన్నా దేవుడికి మొక్కుబడి చేసావు అనుకో, దేవుడు తరతరాలైనా సరే దాన్ని మర్చిపోడు. హల్లెలూయా. మా అమ్మగారు ఒక్క నిమిషం అన్న, మా అమ్మగారు ఒక మొక్కుబడి చేశారు, సేవ చేసుకుంటాడని. దేవుడు వదిలేడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? సాఫ్ట్వేరా, హార్డ్వేరా, లేదంటే ఏదన్నా ప్లంబరా, లేదంటే ఎలక్ట్రీషియనా, లేదంటే చెప్పండి ఏం చేస్తాను ఇప్పుడు? నేను దైవజనుని దేవుని సేవ చేస్తాను. ఇప్పుడు మన దేవుడి శక్తి మనకు కనబడుతుందా లేదా? బైబిల్లో ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా దాన్ని ఆయన చేసి చూపిస్తున్నాడు కదా. హల్లెలూయా. చదువునాను చెల్లిస్తాను. ఆ బేతేలు దేవుడను నేనే. చదువునాను. ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరుగు వెళ్ళమని నాతో చెప్పాను. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? చాలా అక్కడ దాకా చాలమ్మా. అసలు దేవుడు అతను ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? మళ్ళీ థర్డ్ టైం కదా రిపీట్ చేసి, సెకండ్ టైం కదా రిపీట్ చేస్తాడు యాకోబుతో. నువ్వు మళ్ళీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి, అంతేనా? ఇలాగ ఒకసారి చదివించెల్లి నువ్వు నీ ఊరి నీ యొక్క స్వజనం దగ్గరికి వెళ్ళిపోవాలి. రెండోసారి కూడా అదే అధ్యాయం 11 నుంచి చదువుతుంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నది చెల్లి, చాలా జాగ్రత్తగా ఇవ్వండి. దాని తర్వాత నేను ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తాను. జెనసిస్ చాప్టర్ 35 verse 9 to 13. యాకోబు వచ్చుచుండగా దేవుడు ఇప్పుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమవుతున్నాడో చూడండి. దేనికోసం ప్రత్యక్షమవుతున్నాడు? ఇప్పుడు చదువుతా జాగ్రత్తగా వినండి. బిడ్డ చదువునా. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములను నీ వలన కలుగును. హల్లెలూయా. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును అన్న ఒక్క నిమిషం నాన్న, అందరూ బైబిల్ పట్టుకున్నారు కదా, లేఖన భాగం చేయబెట్టింది కదా. దేవుడు మాట ఇస్తే ఆయన కొరకు కనిపెట్టుకుంటే దేవుడు జనరేషన్ మారింది కానీ దేవుడు ప్రామిస్ మారలేదు. చూడండి ఇప్పుడు గట్టిగా చదివాను చెల్లి, 12వ వచనం చదువుతున్నప్పుడు చూడండి. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకును దేశమును ఇచ్చెదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రామిస్, నేను అబ్రహాముకు ఇస్సాకు ఇచ్చిన దేశాన్ని తర్వాత నీ సంతానాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఇస్తానన్నటువంటి ఆ స్థలాన్ని, దేవుడు చేసిన ప్రామిస్ ని ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని స్వతంత్రించుకున్నారా లేదా? ఉన్నారా లేదా? ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో ఎవరున్నారు? మరి జనరేషన్లు మారి కానీ, కాలాలు మారి, పరిస్థితులు మారి కానీ దేవుని ప్రామిస్ మాత్రం మారిందా? మరి మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు. దేవుడు ఒక వ్యక్తికి ఒక ప్రామిస్ చేసినప్పుడు మనము ఆయన కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడమే కాదు, ఆయన్ని నడిపిస్తున్న మార్గాలను నడవాలి. మనకి నచ్చినట్టుగా రకరకాల మార్గాలు మనం తీసుకొచ్చా లేదా? చెప్పండి ఒకసారి. అవునే కదా, చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు, ఖాళీగా ఉన్నాడు. సినిమాకి వెళ్తాను, లేదంటే పలానా చోటికి KFC తింటాకి వెళ్తాను, తనకు నచ్చిన మార్గం అది, తిరుగుతున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని కొరకు, ప్రభా నన్ను హెచ్చించవా, నాకు ఒక మంచి ఉద్యోగం దయచే, నాకు మంచి శాలరీ ఇవ్వి, నా లైఫ్ అంతా కూడా బాగుండాలి, నేను ఎత్తులకు ఆశీర్వాదకరంగా ఉంటాను కనిపెడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, సరే నేను బ్లెస్ చేస్తాను, ఇదిగో పలానా చోట నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాను, కానీ అది ఒక నార్త్ ఇండియా టైపు, అది ఆ సైడు, కానీ ఇక్కడ కాదు. మరి నువ్వు నా పని చేస్తూ నా పని చేస్తూ నీ పని చేసుకో, నీకు మంచి జాబ్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుడు నడిపించే మార్గం అది. తను నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మార్గంలో నడిచాడు. నార్త్ ఇండియా అంటే ఏంటి? అడ్డిట్ వస్తుంది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. వెళ్ళిపోమన్న తర్వాత ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు, జాబ్ చేస్తున్నాడు.
నా పని చేస్తూ నీ పని చేసుకోమన్నాడు దేవుడు. సరే అక్కడికి వెళ్ళాడు, దేవుడి మార్గం నడవడానికి ఇష్టపడ్డాడు, వెళ్ళాడు. ఇప్పుడు అతను దేవుడు ఏం చేస్తాడు, దేవుడి మార్గం దేవుడు కూడా కనిపెట్టాడు, దేవుడి మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడు అతన్ని ఈ భూమిని స్వతంత్రించుకునే విధంగా తను హెచ్చిస్తాను అంటున్నాడు. అర్థమైందా మీకు? అర్థమయ్యేలాగా ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మీకు. దేవుడి మార్గం అంటే అది కష్టం అనుకోకండి, కష్టం కానే కాదు. దేవుడి మార్గంలో మనం నడవడానికి ఇష్టపడితే మనకు తోడుగా దేవుడే ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారండి? దేవుడే ఉంటాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇంకా అర్థమయ్యేలాగా చూడండి ఒకసారి. హెబిల్ రాసిన పత్రిక ఒక దేవుడి మార్గం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. దేవుడి మార్గం అంటే ఏంటి, అసలు దేవుడి మార్గం ఎలా ఉంటది ఒకసారి మనం చూద్దాం. 24 నుంచి నేను చదివినాను ఒకసారి. హీబ్రూ చాప్టర్ 11 verse 24 through 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏం చూడలేశాను అన్న, ఇక్కడ 2 మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి, ఐగుప్తు దేశంలో ఐగుప్తు ధనం కంటే నాకు ఈ మార్గంలో నేను వెళ్తాను, నాకు ఐగుప్తు దేశంలో ధనం కావాలని మోషే అనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఇతను ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాడంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని దేవుని మార్గంలో నడుస్తున్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? అక్కడ 2 మార్గాలు కనబడుతున్నాయి, మేమన్నీ చెబుతున్నాను నేను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే, ఇది ఒక మార్గం అండి. ఐగుప్తు ధనం, నాకు ఐగుప్తు ధనమే కావాలి, ఆ మనీ నాకు కావాలంటే తనకు నచ్చినట్టుగా మూవ్ అయిపోతాడు, కానీ తన జీవితం వేరేగా ఉండేది. కానీ క్రీస్తు విషయం ఎంతో గొప్ప భాగ్యం ఎంచుకుని ఆ యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడం కంటే ఒప్పుకోలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మంది దృష్టించాడట. హల్లెలూయా. నేను ఫరో కుమారుణ్ణి అని చెప్పుకోడు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే కంటే దానికి ఒప్పుకోలేదు. కానీ ఎలాగనగా అతడు ప్రతిఫలంగా కలగబోయే బహుమానం అంటే దేవుడి మార్గంలో నడిచాడు కనుక మోషే గురించి దేవుడు ఏమని ఇచ్చాడంటే నా ఇల్లంతస్తులో నమ్మకస్తుడు. ఎప్పుడు కూడా 2 మార్గాలు మన ఎదురుకు వస్తాయి. ఒకటి దేవుని మార్గం, అది కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అది కష్టం కాదు, ఎట్టి పరిస్థితులు కష్టం కానే కాదు. కొంతమంది అనుకుంటారు అమ్మో చాలా దేవుడు మూవ్ చేస్తే దేవుడి మార్గంలో ఆషామాషి కదంటారు. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం, దేవుడు నాకు ఒకటే చెప్తాడు, నువ్వు నా మాటని నడిపిస్తానంటాడు. నేను దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు నేను బాగా గమనించింది ఏంటో తెలుసండి, నా దగ్గర ధనం లేకపోవచ్చు, వెహికల్ లేకపోవచ్చు, ఏ సపోర్ట్ లేకపోవచ్చు, కానీ దేవుడి మార్గంలో మూవ్ అవుతుంటే దేవుడు నాకు ఏమవసరమో అవన్నీ ఆయనే దగ్గరుండి ప్రొవైడ్ చేయడం నేను గమనించాను. హల్లెలూయా. దేవుడి మార్గంలో నడవడానికి మనం ఇష్టపడితే చాలు, దేవుడు మనకి ఏం అవసరమో అవన్నీ దేవుడే ఏం చేస్తాడు, దేవుడే ప్రొవైడ్ చేస్తాడండి. ఇప్పుడు మోషేకి దేవుడు చెప్తాడు తన మార్గాన్ని, నువ్వేం చేయాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నా ప్రజల కొరకు నువ్వు వెళ్ళాలి, నేను వాళ్ళ మర విన్నాను. అందుకే మోషే కూడా దేవుడిని అడుగుతాడు, నీ మార్గాలు నాకు తెలియచే కొంచెం. అడిగాడు, ఎక్కడ ఉందా? దైవజనం చెప్తున్నారు ఉందని, ఇంకెవరు ఉందా? ఎక్కడుంది? 103 కీర్తన, త్వరగా 103 కీర్తన. మోషే కూడా అడుగుతున్నాడు, చూడండి ఒకసారి దేవుడి మార్గాలు తెలియచేయమని. చదివాను చెల్లి. హల్లెలూయా. ఏం తెలియజేశాడు అన్న? మోషేకి ఏం తెలియజేశాడు? అది ఇప్పుడు దేవుడు మోషేకి తన మార్గాన్ని తెలియజేశాడు. తన మార్గాన్ని తెలియజేసినప్పుడు మోషే ఒక అద్భుతమైన లీడర్ గా వర్ధిల్లాడు, దేవుని చేతిలో వాడబడ్డాడు. మోషేకి ఎలాగైతే తన మార్గాలు తెలియజేశాడో మనకు కూడా, మనం ఆయన కూడా కనిపెడుతున్నాం, ఆయన ఏం చేస్తాడని కనిపెడుతున్నాం. మనం కూడా ఆయన మార్గాల్లో నడిస్తే మనం కూడా అవమానం ఉందాం, సిగ్గులు ఉందాము. హల్లెలూయా. ఎవరి మార్గంలో నడవాలి? ఆయన మార్గంలో నడవడం నువ్వు ఇష్టపడుతున్నావా? నేను నడిచాను, నా జీవితంలో నేనే చూశాను. నా తల్లిదండ్రులు మారక ముందు చాలా భయంకరమైన శోధన ఇంటికాడ ఉండేది, మాకు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. నేను అనుకున్నాను, మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా, వీళ్ళకి ఎవరికైనా సాక్ష్యం చెప్పిస్తే మారతారేమో, ఎవరైనా తీసుకెళ్దామో అనుకున్నా. ప్రభు నాకు కూడా చెప్పారు, నేను పట్టుకుంటాను వాళ్ళని. అంటే నేను కామ్ అయిపోయిన కొన్ని దినాలకి, సంవత్సరం దాటి ఉండొచ్చు, 2 సంవత్సరాలు దాటి ఉండొచ్చు, నాకు ఖచ్చితంగా ఇంత టైం చెప్పలేదు. కానీ దేవుడు ఒక రోజు నాతో చెప్తున్నాడు, నేను ఆయన మీద కనిపెట్టుకున్నప్పుడు నీ కుటుంబానికి నువ్వు ఎవరో తెలుస్తావు అన్నారు. ఈ రోజున నా తల్లిదండ్రుల చేతుల్లో బైబిల్ ఉన్నాయి. హల్లెలూయా. పిల్లరా, దేవుడి కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుడి కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి చేసిన ప్రామిస్ ని ఆలస్యం అవుతుంది. అది నెల పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఆ కాలం ముందు దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి, ఆ మార్గం నుంచి తిరిగిపోకూడదు. మనం దేవుడి మార్గంలోకి వెళ్తున్నప్పుడు మనకు అనేకమైన ఎదురవుతాయి.
మనకు అనేకమైన ఎదురవుతాయి. అనేకమైనటువంటి దేవునికి చిత్తానికి విరుద్ధమైనటువంటి ఆపర్చునిటీ అనేకమైన వస్తాయి. ధన రూపంలో వస్తాయి, స్త్రీ రూపంలో వస్తాయి, రకరకాలు ఎదురవుతాయి. అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా దాన్ని తోసివేసి దేవుని మార్గంలో మనం ముందుకెళ్ళిపోవాలి. ఏ మార్గంలో? దేవుని మార్గంలో ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో ముందుకెళ్తామో దేవుడు మనకి ఇవ్వాలనుకున్న పొజిషన్ ని ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. దేవుడి మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యం. నా జీవితంలో నాకు నేర్పించిన పాఠం ఒకటి, దేవుడు నమ్మికుంచు, విశ్వాసం ఉంచు, నిలబడు, వాడుకుంటాను, నీకు నేను సహాయం చేస్తాను. మీకు ఒక విషయం చెప్తాను, దేవుడు నా మాటలు అంటున్నాడు ప్రతిదీ. నాకు నెల వచ్చేటప్పటికి 10,000 బ్యాంక్ మీద కట్టాలి. నేను అక్కడ రూమ్ రెంట్ కట్టాలి. తర్వాత ఇక్కడ రూమ్ రెంట్ అది మా నాన్నగారు చూసుకుంటారు. తర్వాత బ్యాంక్ ఇది లోను, ఇది డోక్రా లోను 5,000 కొంత కట్టాలి. నేను ఎలా నా తరపున 10,000 బ్యాంక్ లోన్ కట్టాలి. తర్వాత అక్కడ 4,000 ఇంటికి 14,000, తర్వాత 5,000 కొంత 19,100 నాకు ప్రతి నెల కావాలి. దేవుడు కనుక నాకు సహాయం చేయకపోతే, నాకు తోడే ఉండకపోతే ఈ పాటికి నా జీవితం వేరంతే. అర్థమైందా మీకు? దేవుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి మనకి ఎదురవుతున్నా ఆ భారం అంతా ఆయన మోస్తాడు భుజాల మీద. మన భారం ఆయన మోస్తాడు. అందుకే నీ భారం యెహోవా మీద. ఇప్పుడు నా భారం ఎవరు మోస్తున్నారు? దేవుడు మోస్తున్నాడు. ప్రభా నాకు కష్టంగా ఉంది, సేవ చేస్తాను, నాకు ఏదైనా ఉద్యోగం లేదంటే బయటికి వెళ్ళిపోతాను, సంపాదించుకుంటానంటే దేవుడు నా భారాన్ని మోస్తాడా? నేను ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాను కనుక నా బరువు, నా బాధ్యత ఆయన వహిస్తున్నాడండి. హల్లెలూయా. ఒక్క నెల కూడా బ్యాంకు వాదం మిస్ అవ్వాల. నేను దేవుడు అన్నమాట. డైజెక్ 10,000 ఒకసారి 2 సార్లు ఒకేసారి ఫోన్ పే చేసేసింది. 2 నెలలు అలాగా ఒకేసారి ప్రభా నేను బ్యాంకు అయితే కట్టాలి. అక్కడ డైజెక్ నేను ఇప్పిస్తాను, నేను మాట్లాడతాను. ఇలా డైజీ సిస్టర్ గారు నాకు ఇలా అమౌంట్ కావాలి. 10,000 అండి. 10,000 ఒక రూపాయి కూడా తక్కువ నా ఫోన్ పే చేస్తే బ్యాంకు అయితే కట్టి నేను అలా 2 సార్లు. ఇప్పుడు నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను. దేవుని మార్గం నడుస్తున్నప్పుడు నా బాధ్యత అంతా దేవుడే మోస్తున్నట్టు నేను గమనిస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరు కూడా దేవుడి మార్గంలో నడుస్తున్నప్పుడు మేము ఉన్నామని చెప్పి దేవుడు వాళ్ళ హృదయాలు ప్రేరేపించి అనేక మంది అలా చేయగలిపారు. నా బాధ్యతలు అవ్వచ్చు, నా ఒక పరిస్థితుల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి మార్గంలో మనం నడవడానికి ఇష్టపడితే మనకి ఏం అవసరమో అవన్నీ దేవుడు ఖచ్చితంగా అది మన చేతిలో పెడతాడండి. హల్లెలూయా. ఎందుకంటే మోషేకి దేవుని మార్గం తెలియజేసినప్పుడు, మోషే కూడా దేవుని మార్గం నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా ఆలోచించారు, మినిమం కామన్ సెన్స్ ఉంది కదా మనకి. మోషే వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి యేసు నామములో 2 పాయలేవు అంటే అవుతుందండి? అక్కడ దేవుడు చెప్పాడు కనుక 2 పాయలు అయింది. అవునే కదా? దేవుడు మార్గంలో నడిచినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి వస్తున్నా దాన్ని ఎదుర్కొని ఏదైనా దాన్ని జయించి దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు మనకి. హల్లెలూయా. మన దేవుడి మార్గం నడవాలి. కొన్నిసార్లు భోజనం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు సరైన వస్త్రాలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మనీ ఉండకపోవచ్చు, వెళ్ళాల్సిన ప్రాంతానికి సరైన వెహికల్ ఉండకపోవచ్చు. అయినప్పటికీ దేవుడి మార్గంలో నడిస్తే దేవుడు ఖచ్చితంగా సిగ్గునందున అవమానందున్నాడు. హల్లెలూయా. నేను ఒక చోటకి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు పైకి వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఆయన అంటున్నాడు, ఆయన ఒక మాట అన్నాడు, బాబు ఇది నా సేవ. అవునండి. ఆయన ఒక మాట అన్నాడు, ప్రభా నువ్వు నన్ను నిజంగా సేవకు పిలిస్తే పాస్ట్ గా లేని చోటగా నన్ను పంపించానంట. అతను ఉన్న ఊరి దగ్గర నుంచి మూవ్ అయ్యి కాళ్ళు వచ్చాడు. కాళ్ళు వస్తే అక్కడ ఏమీ లేదు. 2 నెలలు అయిపోతుంది. భార్యమో ఈ యొక్క ఏది ఊరుపులకి వెళ్తుందంట. పొద్దున్నే సాయంత్రం ప్రార్థన చేసేవారంట. భార్య వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసేవారంట. ప్రభు ఏంటి అని 2 నెలల తర్వాత కాళ్ళ పక్కన కొన్ని గుడిసెలు వేసుకున్నారంట కొంతమంది. ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, పెద్ద అమ్మ నేను ప్రార్థన పెట్టుకుంటాను ఎక్కడ అంటే, ప్రార్థన సరే ప్రార్థనగా పెట్టుకో అన్నట. అయితే ప్రభు అంటే ఇష్టం ఉంటుందంట ఆమెకి. సరే ప్రార్థన పెట్టుకున్నాడు. అతను కూర్చుంటున్నాడు, వాళ్ళ భార్య కూర్చుంటుంది. ఆయన పాట పాడేవాడు, ఈమె పాట పాడుతుంది. దేవుడి మార్గం నడవాలి. ఫస్ట్ సిగ్గుపడకూడదు. అప్పుడు ఎల్లి వాళ్ళు వచ్చి చూసి నవ్వుతున్నారంట. ఎవరు రాట్లా విశ్వాసులు. అలా కొన్ని దినాలు గడిచిపోయింది. కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఆ ఇంటి మామకి ఒంట్లో పోలేదంట. ఒంట్లో పోకపోతే అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఆవిడ మొత్తం బరకాలు వేసేసి కుర్చీలు వేసేసి ముసిగేసేసుకుని ప్రార్థనలు కూర్చుందంట రెడీగా. ఏమైంది మామ నీకంటే, అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళారా, నాకు ఎందుకు యేసు ప్రభువుని నమ్మకం వచ్చేసి నాకు స్వస్థ వచ్చేసింది అన్నాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, ఆమెకు మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చానండి పాస్టర్ గారు. ఏమండి? ఆ తర్వాత అంటే అదే కాలంలో 150 మందికి బాప్తిస్మం ఇచ్చాడంట. హల్లెలూయా. నిజంగా సిగ్గుపడుంటే దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడకపోతే, ఏంటి ప్రభు పిలిచావా, నన్ను పిలిచావా, ఏంటి ఒకరు రావట్లేదు, నా భార్య నేను ముఖం చూసుకుని ఆరాధన చేస్తాను, ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చినారో కదా, నాకు ఇది నాకు నచ్చట్లేదు అనుకుంటే కనుక 150 మందికి బాప్తిస్మం ఇస్తావా?
దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడితేనే దేవుడు భూమిని స్వతంత్రించుకుంటూ ఆయన హెచ్చిస్తాడు. ఈ రోజున నేను వెళ్ళాను, పెద్ద మందిరం కట్టారు వాళ్ళండి. ఎక్కడ దొడ్డనపుల్లో 1000 మంది పైన పట్టే మందిరం కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మేము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు, ఆశ్చర్యపోయాను. 1000 మంది పడతారండి, అందరూ జాలర్లే. ఆ సంఘానికి వచ్చి వాళ్ళందరూ ఎవరండి? జాలర్లే. పిల్లరా, దేవుడు నడిపించే మార్గంలో మనం నడవాలి. ఆలస్యం అవుతుంది, అందరూ అపహాస్యం చేస్తారు, ఏం చేస్తారు. దేవుడు మాట్లాడంట, దేవుడు చెప్పాడంట, దేవుడు మాట్లాడాడు, దేవుడు చేస్తాడు. కానీ దేవుడు చేసేంత వరకు ఎదురు చూడకపోతే తప్పు ఆయనది కాదు, ఎవరైతే తప్పుకున్నాడో వాడిది అవుతుంది. హల్లెలూయా. నిజంగా ఆయన మార్గంలో మనం నడవాలట. మనం నడవకపోతే నువ్వేమి స్వతంత్రించుకోవడం ఈ భూమిని. చదువుతారు ఒకసారి 37 Psalm 37 చదివాను అన్నమాట. Psalm 37, 34 అన్నమాట. అందరూ వినండి ఒకసారి, చెల్లి చదువుద్ది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ఆయన మార్గమును అనుసరించుము. ఎవరి మార్గాలు అనుసరించాలి? అనుసరించాలంటారంటే వద్దంటారు. మరి అనుసరిస్తారు ఎక్కడి నుంచైనా. నెక్స్ట్ చదివినాను. భూమిని స్వతంత్రించుకున్నట్టు భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ రోజున 2-3 చోట్ల ఆయన పరిచయం చేస్తున్నాడంట. పాస్టర్ గారు 2 సంఘాలు కట్టాడు, వేరే చోట అక్కడ ఇంట్లో ప్రార్థన పెడుతున్నాడంట. ఈ రోజున తన ఒక కూతురు మరి ఇద్దరు ఒకరు నాకు తెలీదు. ఆ అమ్మాయికి వివాహం అయింది, అల్లుడు ఉన్నాడు, అల్లుడు చూసుకుంటున్నాడు, దగ్గరుండి పెద్ద వాయించున్నాడు. పరిచయ దేవుని కొరమాట అలా మూవ్ అవుతుంది. ఒకప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూర్చుని పాట పాడుకునేవారు, ఎవరు రావట్లేదు. ఇంకో విషయం చెప్ప, చిన్నపిల్లలు వచ్చారట. 2 నెలల తర్వాత చిన్నపిల్లలు వచ్చారంట. వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి కథ చెప్పేవారంట. నిరాశ పడకూడదు. దేవుడు మార్గాల్లో నడిస్తే స్టార్టింగ్ మనకు అర్థం కాదు, కానీ మనం ఆయన మార్గంలో నడిచి కొద్ది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరిస్థితి అంతా మన కళతో చూస్తాం, మనం అనుభవిస్తాం కూడా దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నడుస్తావా దేవుని మార్గంలో? నువ్వు దేవుని కొరకు కనిపెడితే కనుక, నువ్వు కనిపెట్టుకుంటున్నావేమో, దేని కొరకు కనపడుతుందో నాకు తెలీదు. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటుంటే దేవుడు ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు, అయితే నువ్వు నా మీద ఆధారపడ్డావా? నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు నా కొరకు కనిపెడుతున్నావా? అయితే నేను నడిపించే మార్గంలో నువ్వు నడిస్తే గనక ఈ భూమిని స్వతంత్రించుకొని నేను హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టాల్సిందే. నువ్వు కనిపెడితేనే దేవుడు నీ చేతిలో కార్యం చేస్తాడు. కనిపెట్టకుండా నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకుంటే దేవుడు చేయాల్సింది చేయలేడు. హల్లెలూయా. దేవుడు చేయాల్సింది చేయలేడు. ఇంకొక విషయం చెప్తాను. నాకు దర్శనం చూసిన తర్వాత, వాగ్దానం పొందుకుని దర్శనం చూసిన తర్వాత ఎప్పుడు వైజాగ్ వెళ్తాను అనుకోవాలా. నేను వైజాగ్ తీసుకెళ్తాను అన్నారు ప్రభు. అయితే నేను మీకు చాలా అర్థమని చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నన్ను అందరూ ఏలకోళ్ళు అడిగేవారు, కానీ నేను మందిలో ప్రార్థన చేసి విశ్వాసం ఉండేవాడిని. ప్రభు అన్నారు, నేను వైజాగ్ తీసుకెళ్తా, నువ్వు విశ్వాసం నేను ఖచ్చితంగా వైజాగ్ తీసుకెళ్తా అనేవారు. అన్న తర్వాత మా నాన్నగారు అడిగేవారు. అయితే అంతకుముందు డైజాక్ పరిచయం ముందే ఈ దర్శనం చూసిన తర్వాత నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు డైజాక్ పరిచయం వద్దని. నిజంగా డైజాక్ నాకు ఒక పిల్లర్గా పెట్టాడు. నాకు ఏం చేశాడు, చాలా సపోర్ట్ చేసిండు. అప్పుడు నేను యథార్థంగా చెప్తున్నాను, నాకు తెలిసి 1 lakh అబోవ్ నాకు అలా సపోర్ట్ గా ఒక పిల్లర్ గా నిలిచింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ ఇమీడియట్లీ ఫోన్ పే చేసినటువంటి ఒక సహోదరిగా దేవుడిచ్చాడు ఆ బిడ్డ. నాకు రియల్ గా చెప్తున్నానండి, అంత పిల్లర్ గా పెట్టాడు. మళ్ళీ ఎవరు కేఏ పాల్ గారు దర్శనం నాకు ఇచ్చాడు కనుక ఆ బిడ్డను దేవుడు పరిచయం చేసి నాకు చాలా హెల్ప్ఫుల్ గా దేవుడు చేశాడు. నేను నమ్మాను, దేవుడి మార్గంలో నడిచాను. ఎన్నో అనుభవాలు ఎదురైనాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. నేను విశ్వాసంతో ఎదురు చూశాను. ఎందుకు ప్రభు ఈ మార్గం నేను నడవలేని తప్పుకుంటే ఈ రోజు ఇజ్రాయెల్ ఇక్కడ నేను నిలబడను. కానీ దేవుడి మార్గంలో నడిచినప్పుడు దేవుడు నాకు వాగ్దానం పొందుకున్న తర్వాత, దర్శనం చూసిన తర్వాత డైజాక్ని దేవుడు పరిచయం చేయాలి, ఈ బిడ్డకి నేను పరిచయం చేయాలి. ఆ బిడ్డకు పరిచయం చేశాడు, ప్రసాద్ని పరిచయం చేశాడు, నవా కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ రోజు ఆంటోనీ గారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ పరిచయం చేసి మనందరం ఒక కుటుంబంలో ఆరాధన చేసే స్థితికి తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ దేవుని మార్గంలో నేను నడవకపోతే అసలు మీరెవరో నేనెవరు? మీరు నడుస్తారా దేవుని మార్గంలో? నువ్వు దేవుని మార్గం, నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నావు, నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావు తెలియ ప్రియ సహోదరి. నువ్వు ఆయన కొరకు కనిపెడితే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జెనసిస్ చాప్టర్ 12 లో అబ్రహాంతో దేవుడు మాట్లాడితే, అబ్రహాము సంతానాన్ని నిత్యముగా నేను విస్తరింపజేస్తాను, ఆశీర్దిస్తాను, నీ మూలంగా సమస్త జనులు ఆశీర్దించబడతాను దేవుడు చెప్తే, అతనికి సంతానం ఇస్తానని చెప్పిన దేవుడు ఆ ప్రామిస్ ని ఎక్కడ దాకా తీసుకెళ్లాడంటే, తాను ఫుల్ఫిల్ చేసి ఎక్కడ దాన్ని మ్యాక్సిమం చేసి దాన్ని చూపిస్తున్నాడంటే విశ్వాసులకి, సంఘానికి. రెవల్యూషన్ చాప్టర్ 7 లో చూపిస్తున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 7 verse 1 through 8 చదవండి ఒకసారి. 1 నుంచి 8 వచ్చిందో చదువుతారు ఒకసారి సిస్టర్. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నిలిచుండి చూచితిని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత
సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రములకును హాని కలుగజేయుటకై Yes, ma'am. అధికారము పొందిన Yes. నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు Yes, ma'am. భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. చదువునాను చెల్లి. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. హల్లెలూయా. ఎవరిలో వింటమ్మా? ఇజ్రాయేల్ గోత్రము. ఎవరు ఇజ్రాయేల్? ఎక్కడ చదివారు మీరు? అక్కడ యాకోబుని ఇజ్రాయేల్ గా మార్చాడట. అవునండి. ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు ఆ సంతానాన్ని? ప్రకటన గ్రంథం ముగింపు దాకా తీసుకొచ్చాడు బైబిల్లో. ఒక వ్యక్తి కనుక దేవుడి దగ్గర నమ్మకంగా కనిపెడతారండి, వాళ్ళ సంతానం అండి, వాళ్ళ కుటుంబం అండి, నిజంగా దేవుడిచ్చే ఘనత అండి చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడితో కనిపెట్టాడు దావీదు, నా హృదయానుసారుడు, దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇళ్ళతో నమ్మకస్తుడు. దేవుడి కొరకు కనిపెట్టిన ప్రతి వ్యక్తి జీవితాన్ని అండి ఘనంగానే చూపించాడు బైబిల్లో. ఈ రోజు ఈ భూమి మీద మనం కూడా ఈ సంగతి అంటున్నాడు. నువ్వు కనుక దేవుడి కొరకు కనిపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు ఇస్తాడో నేను చెప్పలేను. నువ్వు ఆయన మార్గంలో నమ్మకంగా నడిచినప్పుడు దేవుడు నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ నువ్వు చదివినా ఒకసారిగా. యోధా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. హల్లెలూయా. నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపచేస్తాను. దేవుడి మాట నెరవేరిందా లేదా? హల్లెలూయా. బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, మోకరించగలను, మోకరించండి. దేవుని కొరకు నువ్వు కనిపెడుతున్నావేమో. నాకైతే తెలియదు ప్రియ సహోదరి ఎవరి పిలువారు, నువ్వు కనిపెడుతున్నావేమో, నువ్వు ఎదురు చూస్తున్నావేమో దేవుడు ఏం చేస్తాడని. అయితే దేవుడు తన మార్గంలో నడమని నీకు చెప్తున్నాడు ఈ రోజున. అబ్రహాము నడిచాడు, మోషే నడిచాడు, ఇలా అనేక మంది భక్తులు నడిచారు. అబ్రహాము దేవుని మార్గంలో నడిచినప్పుడు, ఓర్పుతో సహించుకున్నప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడని బైబిల్ చెప్తుంది. Hebrews chapter 6:15 అనుకుంటున్నాను మనం చదివితే 15వ వచనం. ఓర్పుతో సహించుకుని ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాం. ఆయన మార్గంలో నడిస్తే, నువ్వు కూడా దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడితే, నువ్వు కూడా దేవుని మార్గంలో నడిస్తే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్న నీవు నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే దేవుడు నడిపించే మార్గంలో నడవాలి. నువ్వు నడిస్తే థర్డ్ వన్, నీకు ఇచ్చిన ప్రామిస్ ని దేవుడు ఫుల్ఫిల్ చేసేపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసేపోతున్నాడు. దేవుని మార్గంలో నడువు, దేవుని మార్గంలో నడవాలి. నువ్వు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తి అయితే నెక్స్ట్ నువ్వు చేస్తున్నా తెలుసా, దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపిస్తున్నాడో అదే మార్గంలో నువ్వు నడవాలి. హల్లెలూయా. నడవాల్సిందే. నిన్న మేము పరిచర్యకి వెళ్ళిన మార్నింగ్ గొడుగుని మర్చిపోయి వెళ్ళిపోయాను. ప్రేరేపణ లేదు, నాకు అసలు ఐడియా లేదు. వెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడు వర్షం లేదు. నిజంగా వచ్చేటప్పుడు దగ్గరికి వస్తే కొంచెం డ్రాప్స్ పడుతున్నాయి. ప్రభు నాతో నేను దేవుని ఆత్మ నాకు ఒక మాట చెప్తున్నారు, నువ్వు ఇంటికి చేరిపోతావు అన్నారు. నిజంగా ఇంటికి వచ్చేసిన తర్వాత వర్షం రైజ్ అయింది. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఉంటది. ఒకవేళ కనుక నిన్న వర్షం వచ్చింది అనుకోండి, అసలు మా పరిస్థితి ఎలా ఉంటదంటే, ఆ రోడ్ అంతా సిమెంట్ రోడ్ కదా, మొత్తం కంకర రోడ్డు అది. అసలు ఒక్కసారి పడ్డామంటే మొత్తం ఈడ్చుకెళ్ళిపోతాయి బళ్ళు, మొత్తం బురద నిన్న. అలాంటి రోడ్డు మధ్యలో దేవుడు మమ్మల్ని నిలబెట్టి సాక్షిగా వాడుకుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అది పల్లెటూరు, లోపలికి రోడ్లు లేవు, ఒకే ఒక సిమెంట్ రోడ్ కనపడుతుంది అంతే మాకు, మిగతా అన్ని మట్టి రోడ్లు అండి. ఈ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మార్గంలో నడిచినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, నిన్ను భూమిని స్వతంత్రించుకుని హెచ్చిస్తాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడు, నీ భారం ఆయన మోస్తాడు. నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావు కదా, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు నీ భారం ఎవరు మోస్తారు? ఆయన మోస్తాడు. నీ భారం యెహోవా మీద మోపనందుకే బైబిల్. నువ్వు ఆయన మార్గంలో నడిచావా? మోషేకి తన మార్గాలు తెలియజేసినప్పుడు, మోషే తన మార్గంలో నడుస్తుంటే మోషే కావలసినటువంటి సమస్తాన్ని ఎవరు ప్రొవైడ్ చేశారు? దేవుడే ప్రొవైడ్ చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు నిజముగా కనిపెడితే దేవుని కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడని, నువ్వు ఆయన మార్గంలో నడవాలట. థర్డ్ వన్, నేను ఖచ్చితంగా ఈ భూమిని స్వతంత్రించుకుంటే నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన. నేను ఒకరోజు హెచ్చించబోతు, నువ్వు రూల్ చేసే స్థాయికి తీసుకెళ్తాడు. నువ్వు ఒకరికి పనిచ్చే స్థితిలో ఉంటావు, నువ్వు 10 మందికి పెట్టే స్థితిలో ఉంటావు. నిన్ను బట్టి దేవుడు ఘనత పొందుతాడు, నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఉన్నవాడని తెలియజేసుకుంటే ఇలా చెప్తూ వెళ్తే బోర్డు ఉన్నాయి. అది ఒకరోజు జరుగుద్ది.
నువ్వు ఆయన కొరకు కనిపెట్టావు కనుక, ఆయన కొరకు ఎదురు చూసావు కనుక నిన్ను ఖచ్చితంగా నేను ఈ భూమిని స్వతంత్రించుకునే విధంగా నేను హెచ్చిస్తాడు. అబ్రహాంని హెచ్చించాడు. అబ్రహామును బట్టి ఇస్సాకుని బట్టి యాకోబు ఇజ్రాయెల్గా మార్చి ఈరోజు ఇజ్రాయెల్ సంతానము భూమిని స్వతంత్రించుకుంది, భూమి మీద హెచ్చించబడింది. ప్రపంచానికి తెలుసు ఇజ్రాయెల్ దేశం అంటే, ప్రపంచానికి తెలుసు. వణుకండి, ఒక రకంగా చెప్పాలంటే భయం అండి ఇజ్రాయెల్ అంటే ప్రపంచానికి. ఆపండి అన్న రావు గారు.